హాయ్ గైస్ ఇప్పుడే అగడ్డ మూవీకి వెళ్ళి వచ్చిన టికెట్ ప్రైస్ 300. సో నేను పెట్టిన డబ్బులకి మూవీ వర్తే కాదని చూసుకుంటే సినిమాలో బేసిక్ లిప్సింగ్ లేదండి. అంటే వీళ్ళు చెప్పే డైలాగ్ ఒకటి, అక్కడ వచ్చే పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది, యాక్టింగ్ ఒకటి ఉంటుంది. కంప్లీట్ డిస్కనెక్ట్. మూవీలో కొన్ని డంబ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ బబ్లు అని చెప్పి వాడి క్యారెక్టర్ మాత్రం పరమ ఇరిటేషన్ వచ్చింది. చనిపోయిన లేడీ వాళ్ళ ఇంట్లో ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది, ఆమెకి యాక్టింగ్ చేయడానికి వస్తలేదు. షీ డజంట్ నో హౌ టు యాక్ట్. లిటరల్ గా కంపరం పుట్టింది, నాకు ఇరిటేషన్ పుట్టింది. ఇదే కాకుండా తెలుగు డైలాగ్స్ ఉంటాయండి, ఎంత బ్యాడ్ డైలాగ్స్ అంటే నాకు డౌట్ వచ్చింది. బై చాన్స్ నేను తమిళ డబ్బుడు మూవీకి వచ్చిన అంటే మలయాళం డబ్బుడు మూవీకి వచ్చిన అనిపించింది. అంత బ్యాడ్ డైలాగ్స్ ఉంటే డైలాగ్స్ బ్యాడ్ అనుకుంటే డైలాగ్ డెలివరీ ఇంకా బ్యాడ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్న స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంటర్వెల్ వరకు బానే ఉంటుంది అనిపిస్తా కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా లాగుతూనే ఉంటారు. మధ్యలో ఒకసారి లాగి నాకు ఇట్లా భయం అయింది, తెగిపోతేమో సినిమా అని చెప్పి. క్లైమాక్స్ అయితే అమ్మ తలబడుకొని కూర్చున్నారు, లిటరల్ తలుపులో పోయేసి వెళ్ళిపోదాం అనుకున్నా. వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ ఏమో ఇంత, వీళ్ళ విజయం మాత్రం, వీళ్ళ స్కేల్ మాత్రం ఇంత ఉంది. దాని వల్ల పెద్ద పెద్ద బొక్కలు కనిపించినాయి, ఎస్పెషల్లీ గ్రాఫిక్స్ లో కానీ విఎఫ్ఎక్స్ లో కానీ. లైక్ కాకులు చూపించినప్పుడు, లేదంటే ఆ మంటలు చూపించినప్పుడు, ఆ పవర్ చూపించినప్పుడు చాలా అమ్మాయిచూరిస్ అనిపిస్తున్నాయి ఆ విజువల్స్ మొత్తం. సో సినిమాలో అన్ని బొక్కలే ఉన్నాయి, పాజిటివ్స్ ఏం లేవా అంటే ఒక 2-3 పాజిటివ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మన మెయిన్ లీడ్ చేసిన కామాక్షి, తన పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్ ఉంటది. పర్ఫార్మెన్సే కాదు, ఆమె లుక్స్ గానీ, ఆమె కనిపించే విధానం గానీ, అటైర్ గానీ అన్ని అంటే అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి. అది కాకుండా స్టోరీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ బాగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది కాకుండా సినిమాలో చూపించిన లొకేషన్ చాలా నేచురల్ లొకేషన్స్ ఉన్నాయి. లైక్ ఆ ఫారెస్ట్ గానీ, లేదంటే చెరువులు గానీ, నైట్ లొకేషన్స్ గానీ, ఆ సమాధులు గానీ కొంచెం భయపెట్టేలానే ఉన్నాయి. భయపడలే బట్ భయపెట్టేలానే ఉన్నాయి. మ్యూజిక్ కూడా కొంచెం పాజిటివ్ గా అనిపించింది. బీజిఎం గానీ, ఆ సౌండ్స్ గానీ బాగానే అనిపించినాయి. లైక్ ఎక్కువ లేవు, తక్కువ లేవు, సినిమాకి తగ్గట్టున్నాయి. సో బ్యాడ్ మూవీ అంటే బ్యాడ్ మూవీ కాదు, లైక్ బోరింగ్ మూవీ, అన్ఇంట్రెస్టింగ్ మూవీ. సో ఫైనల్ గా ఏం చెప్తా అంటే, నాకు మాత్రం మూవీ అంత గొప్పగా నచ్చలేదు, జస్ట్ యావరేజ్ ఓకే ఓకే అనిపించింది. బట్ మీకు మాత్రం వెళ్ళాలనుకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్, ఎంకరేజ్ చేయండి. సో ఇది గైస్ నా రివ్యూ అని అగద్ద మూవీ. మీకు మాత్రం నా రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్. మూవీ మంచి జిందాబాద్.